అండి, గుడ్ ఈవినింగ్. ఇది పునాదిపాడులోని ఎస్టీ కాలనీ. ఇక్కడ వేస్ట్ పికర్స్ పిల్లలకి ఒక ట్యూషన్ సెంటర్ నడిపిస్తున్నాము 6 yearsగా. రమాదేవి గారు టీచర్గా పనిచేస్తున్నారు. మరి ఈరోజు ఆదివారం అవడం వల్ల చిల్డ్రన్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంది, కానీ ఇక్కడ మొత్తం 22 మంది పిల్లలు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే టీచర్ గారు. నమస్తే మేడం గారు. మీ పేరండి? నా పేరు రమాదేవి అండి. మీరు ఎక్కడ టీచర్గా చేస్తున్నారు? ఏ ఏరియాలో? ఇక్కడ శారదానగర్ అండి, పునాదిపాడు శారదానగర్ కాలనీలో నేను టీచర్గా పనిచేస్తాను. ఓకే, అంటే మీరు చాలా సంవత్సరాల నుంచి వీళ్ళని చూస్తూ ఉన్నారు కదా. అవునండి. సో అప్పటికి ఇప్పటికి అంటే మనం ప్రైవేటు మొదలు పెట్టక ముందు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండేది? చాలా భయంకరంగా ఉండేదండి. వీళ్ళు పనులు చేసుకుంటే అసలు ఎవరి మాట వినేవాళ్ళు కాదు. పిల్లలు కానీ పెద్దలు కానీ అసలు చాలా ఇదిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా ఇదిగా అంటే ఎలా ఉండేవాళ్ళు? అంటే ఏమైనా డ్రింక్ చేయటం, తాగటం, పెద్దల మాట వినకుండా తిరగటం, బయటకు వెళ్ళి రకరకాల జీవాలను తెచ్చుకోవటం, వాటిని తినటం చేయటం అలా ఉండేవాళ్ళండి. ఇప్పుడు చాలా మారారు. పిల్లలు స్కూల్కి వెళ్తాం కానీ ప్రైవేట్కి ట్యూషన్కి పంపించడం కానీ పేరెంట్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. అంటే ఇప్పుడు పిల్లలు మారారు, తల్లిదండ్రులు కూడా మారారండి. ఓకే. స్నానం చేయడం, చక్కగా స్నానం చేసి రావటం, బట్టలు వేసుకోవడం, బట్టలు కూడా నీట్గా ఉతుక్కోవటం చేయటం, ఆహార పదార్థాలు కూడా నీట్గా వండుకొని అప్పటికప్పుడు తినటం చేయటం బాగుందండి పిల్లలు. కానీ ఇదివరకు అయితే పిల్లల్ని కూడా వాళ్ళతో పాటు కాగితాలు ఏరటానికి బయటకని తీసుకెళ్లేవాళ్ళండి. ఇప్పుడు పిల్లల్ని చక్కగా నీట్గా రెడీ చేసి స్కూల్కి పంపించడం, ట్యూషన్కి పంపించడం బాగా చేస్తున్నారండి. ఒకవేళ ఈ ప్రైవేట్ కనుక ఇప్పుడు ఆపేసామనుకో పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నారు, బడికి పంపిస్తున్నారు కదా, మరి ఇద్దరు ప్రైవేట్కి రోజు వెళ్తున్నారా? సో పెద్దనాక ఏం ఉద్యోగం చేయించాలనుకుంటున్నారు? చదువుకొని డాక్టర్ జాబ్ వస్తాయి పిల్లలు. డాక్టర్ జాబ్ అంటే నలుగురికి ప్రాణం పోసేవారుగా, నలుగురు రక్షించుకునే వాళ్ళుగా ఉంటారనేసి ఆశపడుతున్నాను. ఓకే అమ్మా, సరే. ఓకే, మీ అమ్మ వాళ్ళు కూడా నిన్ను చదివించుంటే నువ్వు ఇప్పుడు ఏం చేస్తా ఉండేదానివి? అలా ఉపయోగపడే వాళ్ళం మేడం గారు. నలుగురు రక్షించుకునే మార్గం దేవుడు చూపించేవాడు. Johnny, Johnny, yes papa, eating Jordan, no papa, elling Jai, no papa, open your ahaha. మా అమ్మ వడి చదువుల బడి, మా అమ్మ వడి నాకు గుడి, అమ్మ చూపిన తరబడి, దయ్యమ గండిన తరబడి, అమ్మ చెప్పిన బుద్ధులు, చెంచెమ్మి ఒప్పిన చెప్పులు. తీసుకుంటారు.